ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ ఉగ్రదాడులను ఉసుగొల్పుతున్న పాక్ పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా భారత్ వదిలిపెట్టడం లేదు. పాక్ అంతర్జాతీయ సంస్థల నుంచి ఆర్థిక సహాయం అందకుండా చేసి ఆ దేశాన్ని ఆర్థికంగా మరింత అధ్వాన స్థితికి దిగజార్చడమే లక్ష్యంగా భారత్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దీంతో పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని దేశ ప్రజలు డిమాండ్ చేశారు. ఉగ్రవాదులకు ధీటైన సమాధానం చెప్పాలని భావించిన భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ చేపట్టిన దాడుల్లో పాక్లోకి ఉగ్ర స్థావరాలు ధ్వంసమయ్యాయి. భారత్ దాడుల్లో దాదాపు 170కి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులకు ప్రతిస్పందనగా పాక్ దాడులు చేసింది. సామాన్య ప్రజలు భారత సైన్యమే లక్ష్యంగా పాక్ దాడులకు యత్నించగా భారత దళాలు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఉగ్రవాదంపై పోరులో భాగంగా సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్ను దెబ్బకు దెబ్బ తీయాలని నిర్ణయించుకున్న భారత్ పాక్లోని సైనిక స్థావరాలు ఎయిర్ బేస్లపై దాడులు చేసి వాటిని తీవ్రంగా దెబ్బతీసింది. పాక్ను దెబ్బతీసేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని భారత్ వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే పాక్తో సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన భారత్ దౌత్య వాణిజ్యపరమైన ఒప్పందాలను సైతం నిలిపివేసింది. భారత ఎగుమతులపై ఆధారపడి పనిచేస్తున్న పాక్లోని పలు పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లడం ఖాయం. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉగ్రదాడులను ఉసిగొల్పుతున్న పాక్ను అన్ని విధాలుగా చావుదెబ్బ కొట్టాలని భారత్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఉగ్ర ఫ్యాక్టరీగా మారిన పాక్ను అంతర్జాతీయంగా ఎండగట్టేందుకు అఖిలపక్ష సభ్యులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన భారత్ దాయాది చర్యలను ఎండగట్టేందుకు దౌత్య మార్గాల్లోనూ ఒత్తిడి తీసుకొస్తోంది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తే ఎలాంటి చర్యలకైనా వెనకాడబోమని పాకిస్తాన్కు పరోక్షంగా హెచ్చరికలు పంపుతోంది భారత్. ఈ క్రమంలోనే పాక్ ఆర్థిక మార్గాలను మూసివేసి ఆ దేశ ఆర్థిక వ్యవస్థపైన దెబ్బకొట్టేందుకు భారత్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే దాయాదికి ఆర్థిక సాయం అందించే ప్రపంచ బ్యాంక్, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లను కలవాలని భారత్ యోచిస్తోంది. ప్రపంచ బ్యాంక్ $2 బిలియన్ ఆర్థిక సాయాన్ని చేస్తుందని పాక్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. జూన్ నెలలో వరల్డ్ బ్యాంక్ దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పహల్గామ్ దాడిని కారణంగా చూపుతూ పాక్కు ఇచ్చే ప్యాకేజీపై పునరాలోచించాలని ప్రపంచ బ్యాంకు భారత్ విజ్ఞప్తి చేసేందుకు సిద్ధమవుతోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ను నిధులు ఇవ్వడం ద్వారా ఆ నిధుల దుర్వినియోగం జరుగుతుందని పాక్ వైఖరిపై ప్రపంచ బ్యాంకు విజ్ఞప్తి చేయనుంది భారత్. మరోవైపు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సంస్థ పాకిస్తాన్కు మే 9న $1 బిలియన్ ఆర్థిక సాయం మంజూరు చేసింది. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్కు ఆర్థిక సాయం చేయకూడదని భారత్ IMFకు విన్నవించుకున్నా చివరకు పాక్కు సాయం అందించింది IMF. దీంతో ప్రపంచ బ్యాంక్ నుంచి పాక్కు ఎలాంటి సాయం అందకుండా చేయాలని భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అదే సమయంలో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ నుంచి కూడా పాక్కు ఆర్థిక సాయం అందకుండా భారత్ తమ శక్తి మేరకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికీ ఆర్థిక కష్టాల్లో ఉన్న పాక్కు అంతర్జాతీయ సంస్థల నుంచి ఆర్థిక సాయం అందకపోతే ఉగ్రవాద కార్యకలాపాలకు చెక్ పెడుతోందనేది భారత్ ఆలోచన. అందుకే పాక్ను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని భారత్ వదిలిపెట్టడం లేదు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందన్న కారణంతో 2018 జూన్లో పాకిస్తాన్ను గ్రే జాబితాలో చేర్చారు. దీంతో పాకిస్తాన్కు ప్రపంచ ఆర్థిక సంస్థల నుంచి నిధులు మంజూరయ్యేవి కాదు. అయితే ఉగ్రవాదం అణిచివేతకు కృషి చేస్తామని పాక్ హామీ ఇవ్వడమే కాకుండా ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న కొందరిని జైల్లో పెట్టడంతో 2022 అక్టోబర్లో పాక్ను ఆ జాబితా నుంచి తొలగించారు. ఇటీవలే పహల్గామ్ దాడి అనంతరం ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో పాక్ను మళ్లీ గ్రే లిస్టులో చేర్చాలని FATF పై భారత్ తీవ్రంగా ఒత్తిడి తీసుకొస్తోంది. భారత్ చేసిన ప్రయత్నాలు ఫలించి ఒకవేళ పాక్ను మళ్లీ గ్రే జాబితాలో చేరిస్తే ప్రపంచ బ్యాంకు నుంచి రావాల్సిన $2 బిలియన్ ప్యాకేజీ ఆగిపోయే అవకాశం ఉంది. దీంతో ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాక్ను మరిన్ని ఆర్థిక కష్టాలు చుట్టుముట్టనున్నాయి. ఉగ్రవాదులకు నిలయమైన పాక్ ఆర్థిక వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పాక్ లోని ప్రజలకు కనీసం 3 పూటల తిండి దొరకని పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ ఉగ్ర దాడులకు ఉసుగొల్పుతోంది పాకిస్తాన్. అందుకే
పాక్ ఆర్థిక మార్గాలను మూసివేసి ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టేందుకు భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.